India lo ఉన్న the very big societal problems lo one of the biggest problem right now is beggars. Yes, Hyderabad lo oka begging mafia kuda nadustunnadi. మీకు ఎక్కడన్నా బిచ్చగాళ్ళు కనిపించగానే ఏం చేస్తారు? అయితే పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతారు, లేదంటే ఏదైనా తోచించి సహాయం చేస్తారు. అంతేకాని వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అడుక్కునే వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తానో అనుకోకండి. మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సామాజిక సమస్యల్లో అది కూడా ఒకటి. In 2017 అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వచ్చారు. అప్పుడు హైదరాబాద్ పోలీసుల ముందున్న అతిపెద్ద సమస్య బెగ్గర్స్. రాత్రికి రాత్రే దాదాపు 6,000 మంది బెగ్గర్స్ ను వీధుల నుంచి ఇతర ప్రాంతాలకు తరలించారు. కానీ అలా తరలించడం వల్ల సమస్యలకు పరిష్కారం దొరికిందా అంటే లేదనే చెప్పాలి. ప్రెజెంట్ హైదరాబాద్లో 3,000 మంది యాక్టివ్ బెగ్గర్స్ ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ప్రతి 1,00,000 మందికి దాదాపు 33 మెంబర్స్ బెగ్గర్సే అన్నమాట. అంటే మొత్తం దేశంలో సుమారు 4 లక్షల మంది బిచ్చగాళ్ళు ఉన్నారు. తమ అవసరాలను తీర్చుకోవడానికి సమాజంపై ఆధారపడే వారిని యాచకులు అంటారు. అయితే ఇతరులపై ఆధారపడడం మన దేశంలో కొత్త విషయం ఏమీ కాదు. దాదాపు 2500 ఏళ్ల క్రితమే వైశ్వత్ మనువు తన రచనలో దాతృత్వం గురించి ప్రస్తావించాడు. ఏ రాజుకైనా తన రాజ్యంలో ఉన్నవారికి దాన ధర్మాలు చేయడం చాలా ముఖ్యమని చెప్పాడు. చాణక్యుడు కూడా అదే చెప్పాడు. పురాతన భారతదేశంలో ఆశ్రమాలు ఎక్కువగా ఉండేవి. విద్యార్థులు తమ కోసం, తమ గురువు కోసం విరాళాలు సేకరించేవారు. మహర్షులు కూడా భిక్షాటన చేసేవారు. భిక్షాటన అనేది సామాజిక సంప్రదాయంలో ఒక భాగంగా పరిగణించబడింది. కానీ బ్రిటిషర్ల రాకతో అంతా మారిపోయింది. యాచకులు ఎక్కువగా ఉంటే నగరంలో సమస్యలు పెరుగుతాయని బ్రిటిష్ వారు విశ్వసించారు. యాచకుల వల్ల నగరంలో వ్యాధులు వ్యాపిస్తాయని 1879లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది. చాలా మంది బ్రిటిషర్ల వాదనతో ఏకీభవించారు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో చాలా అభివృద్ధి జరిగింది. కానీ బిచ్చగాడి జీవితం మాత్రం ఏమాత్రం మారలేదు. అసలు భారతదేశంలో ప్రజలు ఎందుకు బిచ్చగాళ్ళుగా మారుతారు? దీనికి మెయిన్ రీజన్స్ 2 ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, పోవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. పేదరికం, నిరుద్యోగం వల్ల చాలా మంది పల్లెటూరు నుంచి సిటీలకు వస్తారు. యాచకుల్లో 70% మంది భూమి లేని రైతులు లేదా అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారే ఉన్నారని తెలంగాణలో జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. ఉద్యోగం వెతుక్కుంటూ నగరానికి వస్తారు. చిన్న చితగా ఉద్యోగం దొరికినా వారు అది చేసుకుంటూ బతికేస్తారు. ఇక ఏ పని దొరకని వారి పరిస్థితి ఏంటి? బిచ్చగాళ్ళుగా మారుతారు. యాచకులలో 95% మంది ఒంటరి మహిళలు, ఆకలితో లేదా తల్లిదండ్రుల హింస వల్ల ఇంటి నుంచి పారిపోయి వచ్చిన పిల్లలే ఉంటారు. ఇక రీజన్ నెంబర్ 2, డిజబిలిటీస్. దాదాపు 30% మంది యాచకులు వికలాంగులు. వికలాంగులు విద్య, ఉద్యోగ అవకాశాలకు అనర్హులు అని భావించుకుంటారు. ఈ భావనే వికలాంగులను భిక్షాటన వైపు తీసుకువెళ్తుంది. ఇక ఈ 2 కారణాలతో భిక్షాటన చేసే వారిని పక్కన పెడితే మన దేశంలో ముఖ్యంగా హైదరాబాద్లో బెగ్గింగ్ మాఫియా కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. 2018లో హైదరాబాద్లో సుమారు 14,000 మంది యాచకులు ఉన్నారని, అందులో 90% మంది ఇలాంటి నకిలీ బెగ్గర్లేనని ఫెడరేషన్ ఆఫ్ ఎన్జిఓస్ ఫర్ బెగ్గర్ ఫ్రీ సొసైటీ సర్వేలో వెల్లడైంది. ఇక 2023 ఆగస్టులో కేబిఆర్ పార్క్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద భిక్షం ఎత్తుకుంటున్న 23 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిల్ పవార్ అనే వ్యక్తి వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులను తీసుకువచ్చి ఒక్కొక్కరికి రోజుకు 200 రూపాయల చొప్పున ఇచ్చి హైదరాబాద్లో భిక్షాటన చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే 1959లో బొంబాయి రాష్ట్రం భిక్షాటనను చట్టవిరుద్ధం చేసే చట్టాన్ని ఆమోదించింది. అంటే అడుక్కుంటే అరెస్ట్ చేస్తారన్నమాట. ఈ చట్టం ప్రకారం నిరాశ్రయులు, యాచకులు సమానమే. కానీ భిక్షాటన కాకుండా ఏదో ఒక పని చేసుకునే నిరాశ్రయులు చాలా మంది ఉంటారు. ఈ చట్టం వల్ల వారికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని రద్దు చేశాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వాలు ముందుగా యాచకులు ప్రాథమిక అవసరాలను తీర్చాలి. ఆ తర్వాత వారు ఉద్యోగం చేసేలా చూడాలి. రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. యాచకులకు ఆశ్రయం కల్పించి వారి మానసిక స్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆ తర్వాత పనిచేయడానికి అర్హులైన వారికి ప్రభుత్వమే 4 నెలల శిక్షణ ఇస్తోంది. ఎందుకంటే డబ్బు సంపాదించడం ఎలాగో చెబితే 80% మంది బిచ్చగాళ్ళు అడుక్కోవడం మానేస్తారని ఓ అధ్యయనంలో తేలింది. మరిలా ప్రభుత్వం యాచకుల బాధ్యత తీసుకోవడంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎక్స్ప్లెయినర్స్ కోసం, ట్రెండింగ్ టాపిక్స్ కోసం ఆర్ సొసైటల్ ఇష్యూస్ కోసం వే2 న్యూస్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అట్లానే వే2 న్యూస్ యాప్ను కష్టమైన ప్రతి నిమిషం ఫ్లిప్ చేస్తూ ఉండండి.